మేడ్చల్ కోర్టుకి ఎందుకు వెళ్ళంటే 2022లో మా మీద ఈ షంబీపూర్ రాజ్ అనేటోడు, తర్వాత మల్లారెడ్డి అనేటోడు, కేటీఆర్ అనేటోడు వీళ్ళంతా కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారన్న. ఒక అబ్బాయి సింగర్ నరసింహ అని రేవంత్ రెడ్డి అభిమాని కొడంగల్ ఉంటాడు. అతను ఒక పాట పాడండి, గలగల్లా పారెట్టి గంగమ్మ తల్లిని నీ ఫామ్ హౌస్కి తరలించినామని. అన్ని ఛానళ్ళల్లో అప్లోడ్ చేసిర్రు, మనం కూడా అప్లోడ్ చేసినాం. పెట్టాల్సి వస్తే A1 సింగర్ మీద పెట్టాలి, A2 A3 అన్ని ఛానళ్ళ మీద పెట్టాలి. కానీ నా మీద A1 పెట్టి అతని మీద A2 పెట్టి మిగతా ఛానల్ మీద ఎవరి మీద పాడబడండి. ఆయన నార్మల్గా ఆయన మాట్లాడి పాడి ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఆయన ఫేస్బుక్ నుంచి చాలా మంది డౌన్లోడ్ చేసుకొని ఛానల్లో పెట్టుకున్నారు. అందరు పెట్టారు కదని మనం పెట్టినాం. అందులో ఏం లేదు, గలగల్లా పారెట్టి గంగమ్మ తల్లిని నీ ఫామ్ హౌస్లోకే తరలించినావు. ఎట్లుండే మీ బతుకులు? ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్లు, ఇప్పుడు ఎట్లయింది? ఒక్కొక్కడికి అల్లుడికి ఒక ఫామ్ హౌస్, కూతురుకి ఒక ఫామ్ హౌస్, తండ్రికి ఒక ఫామ్ హౌస్ అంటే పాడితే నన్ను ఏమని గట్టిరు టార్గెట్ చేస్తే అప్పుడు బషీర్బాగ్లో మన ఆఫీస్ ఉండే, బషీర్బాగ్లో ఆఫీస్ ఉంటే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి నువ్వు ఇట్లా నీ మీద కేసు అయిందని చెప్తే మళ్ళీ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ దగ్గరికి చెప్తే సార్ స్టేషన్ బెయిల్ ఇప్పించిండు, బక్క జడ్సన్ అన్న జామీన్ పెట్టిండు.